బట్ ఇంకొకటి ఈ రీల్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మ్యామ్, జనరల్గా ఇప్పుడు మంచి టాపిక్ ఏదైనా ఎవరైనా వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించినా దానికి ఎక్కువ వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు. ఏదైనా మనం ఇలా చేస్తాం కదా, దానికి ఎక్కువ వ్యూవర్షిప్, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు చూసే వాళ్ళు కూడా. చూసేవాళ్ళు ఎవరు అని నేను అడుగుతాను. ఆడియన్స్ ఎవరు? లెట్స్ బి ప్రిసైజ్. జనాలు. అబ్బాయిలు చూస్తారా, అమ్మాయిలు చూస్తారా? అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు కూడా చూస్తున్నారు. అబ్బాయిలు ఏ ఇంటెన్షన్ తో చూస్తారు? బ్యాడ్ ఇంటెన్షన్ తోనే. అబ్బాయి అమ్మాయి ఏ ఇంటెన్షన్ తో చూస్తారు? అబ్బాయి నాకు ఎక్కువ లైక్స్ రావాలి, వ్యూస్ రావాలి, నేను పాపులర్ అయిపోవాలి, ఈ ఇంటెన్షన్. అబ్బాయి ఇంటెన్షన్ తో చూస్తారు, వావ్ ఈ అమ్మాయి బాగుంది, ఇంకా రీల్స్ చేస్తే బాగుండు ఓపెన్ గాని చూస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అదే ఉంటది. ఏ ఏజ్ అయినా ఆ జాతి లక్షణం అంటారు, అది ఉంటది. మీరు ఎందుకు చూపించాలా? అదే మనం ఎందుకు చూపించాలి? చూపించకూడదు. ఎందుకు? మనకంటే రష్మిక, సమంత వీళ్ళు బెటర్ కదా, వాళ్ళకి డబ్బులు వస్తుంది, మనకి డబ్బులు కూడా రావు. ప్రమోషన్లు వస్తుంటాయి ఇన్స్టాగ్రామ్ లో, మేబీ ఫాలోవర్స్ పెరిగితే. అంటే ఇప్పుడు రష్మిక ఒక మూవీలో చేస్తే కోట్లు వస్తాయి, మీకు 2,000-3,000 వస్తుంది. అంటే మీ మార్కెట్ వాల్యూ చాలా తక్కువ ఉందండి. మరి తక్కువ మార్కెట్ వాల్యూ ఉన్నదాన్ని ఇంకా ఏమంటారు, ఎంత చూపించినా కూడా అంతే కదా, మార్కెట్ వాల్యూ అయితే పెరగదు కదా. పెరగనప్పుడు ఎందుకు చూపించాలి? ఒకటి. అండ్ ఆబ్జెక్టిఫై ఎందుకు చేసుకుంటున్నారు? సెల్ఫ్ ఆబ్జెక్టిఫికేషన్ అంటారు దీన్ని. అంటే మామూలుగా స్త్రీ ఒక భోగ వస్తువు అనేది ఒక పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని ఇంకా ఎక్కువ క్లియర్గా చేస్తున్నారు, దాన్ని నిజం చేస్తున్నారు. ఎవరు చేస్తారు? ఆడవాళ్ళే చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమైపోతుంది, ఎవరన్నా ఏదైనా కంటెంట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మగవాళ్ళు వీళ్ళు కూడా చెప్పేటోళ్ళ అని చెప్పే ఆడవాళ్ళని కూడా అనుకుంటారు. దీనివల్ల ఏమైపోతుందంటే మనం ఒక పర్సెప్షన్ నుంచి మనం ఒక యాక్ట్ చేస్తే, మనం ఒక పని చేయడం వల్ల అది మన మొత్తం స్త్రీ జాతి మీదకి ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఇన్స్టాగ్రామ్స్, ఇవే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాటింగ్స్ పర్సనల్గా పెరిగి పెళ్ళైన తర్వాత హస్బెండ్స్ని, పిల్లల్ని చంపేసి పక్కోడితో లేచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇందులో ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ ఫోన్ వాడొద్దు అని చెప్పిన హస్బెండ్ని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా డిఫరెంట్ మైండ్ ఉంది. పోనీ వాళ్ళు ఏమన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అంటే చిన్న పిల్లలు స్కూల్ చదువుతుంటారు, వాళ్ళు ఇంటర్ చదువుతుంటారు, వీళ్ళని తీసుకెళ్ళిపోయే వాళ్ళు, పోనీ వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకునే పిల్లలు కూడా. సో ఈ కైండ్ ఆఫ్ ఉంది దీన్ని. అందుకే మనకు పురాణాల్లో ఈవెన్ రాముడికి కూడా ఏకపత్ని వ్రతుడు అని చెప్తారు, సీతమ్మ కూడా పాతివ్రత్యం గురించి చెప్తుంటారు. ఇవి ఏమైపోతాయంటే మన కాన్షియస్నెస్ని లో చేస్తాయి, తగ్గించేస్తాయి. అంటే మనం లైఫ్లో సాధన చేయాలి అనుకున్నప్పుడు, లేదా మనం లైఫ్లో ఏదన్నా ఒక గ్రేట్ స్టేజ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ హర్డల్స్ అవుతాయి. ఏం లేదు నాకు లైఫ్లో, నేను పుట్టింది పెరిగింది ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటే అప్పుడు వేరే. కానీ దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీ ఉండాలి. అంటే ఎంజాయ్ అంటే ఏంటి మేడం? అంటే ఒక పార్ట్ ఆఫ్, అంటే ఒక థర్డ్ అంతే నా ఎంజాయ్మెంట్ అంటే? ఇంకా లైఫ్లో ఏముండదు ఎంజాయ్మెంట్ అంటే? మనం అదే వర్షన్లో గత కొన్ని సంవత్సరాల తరాల నుంచి ఎంజాయ్మెంట్ అంటే అదేరా, తాగడం, తినడం, తిరగడం, అమ్మాయిలతో ఉండడం, అదొక్కటే ఆ లైన్లోనే చూస్తున్నారు తప్పితే వేరే లైన్లో చూడట్లేదు ఎంజాయ్మెంట్ అంటే. ఇది కొన్ని తరాల నుంచి లేదు, అది ఇప్పుడే ఉంది. ఇప్పుడు ఈ తరం నుంచి. మన అమ్మ వాళ్ళ టైంలో వాళ్ళు అసలు పక్కింటి మగవాళ్ళని అన్నయ్య అనే పిలిచేవాళ్ళు. ఇది అంతా ఈ జనరేషనే వచ్చింది. అంటే ఈ 20 years నుంచే ఈ థాట్ ప్రాసెస్ వచ్చింది. నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయాలా, నేను ఏమంటే తినడం, తాగడం, తిరగడం, ప్లెజర్స్ అన్నీ ఎంజాయ్ చేయాలి, 1 life to live. అది టోటలీ రాంగ్ పర్సెప్షన్. అది ఈ 20-30 years నుంచే కనిపిస్తుంది, అంతకుముందు లేదు.